అప్పుడే మన క్రిస్మస్. ఈ సర్వమానవాళి కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. సర్వమానవాళి కొరకు ఆయన పశువుల పెట్టిలో జన్మించి ఉన్నాడు అని లేఖనంలో ఉంది కదా. ఎలాగనగా మనకు శిశువు అనుగ్రహించను, ఆయన మనిషి కుమారునిగా ఈ లోకంకు వచ్చింది, రాజ్య భారములు ఆయన భుజముల మీద ఉన్నాయి అని లేఖనం మాట్లాడుతుంది. సర్వమానవాళి పాపము, సర్వమానవాళి ఆయన భుజముల మీద మోచుకుంటూను ఉన్నాడు. కాబట్టి ఈ దినముందు ఇక్కడ ఈ రీతిగా ఏర్పాటు చేసిన ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్తారు ఎవరన్నా? ఒక్క నిమిషం ఎవరన్నా అయిపోయింది. అక్కడికి వెళ్దాం. ఇప్పుడు వచ్చిన నానేడు చేసేది ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. కృపను చెప్పాక ఇన్మయ్య గారు మనకు వాక్యం ఇస్తారు. కొంచెంసేపు శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో యేసయ్య ఎందుకు వచ్చారు ఈ లోకంలో అనే మాట చెప్పండి. ఒక మొత్తం దేవుడు నామాలు దేవుడు ఎందుకు వచ్చినారంటే లోకంలో ఎన్నో ఆత్మ నశించుకోవచ్చున్నాయి. అవన్నీ పరలోకం నరకంలో నశించుకోకూడదని చెప్తాను, ఆయన దగ్గర ఉండాలని చెప్తాను. ఆయన భూలోకంలోకి దిగొచ్చి ఉన్నారు. చిన్న మాటలు రైతుల ప్రార్థన చేసుకుందాం. మొదటి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మంచి అభిప్రాయాలు ఒకరు కలిగి ఉన్నారు. ఇది బ్రతుకుని అంటే కొనసాగించండి. సమయం వచ్చినప్పుడు అందరూ కూడా మీ స్వరాన్ని ఉపయోగించి దేవునికి సువార్తను ప్రకటించండి. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ సమయంలో ఎంతవరకు మీ ప్రజల ప్రభువా మిమ్మల్ని అంగీకరించి మరి మీ గురించి వారికి తెలిసిన విషయాలు మీరు పంచుకున్నారు. ప్రభు దర్శించండి, వారి స్వరాలను బలపరచండి. ఈ దినమంది నిలబడ్డారు. సమయం దొరికినప్పుడు నిలబడుతూ మిమ్మల్ని ప్రకటించడం సహాయం చేయమని వేడుకుంటాం. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దర్శించి బలపరచండి. ఈ సమయంలో మీ వాక్యంలోకి వెళ్తుండగా మీ దాసుని నిలబెట్టి బలపరిచిన ఆయన ప్రభా మాతో కొద్ది నిమిషాలు ప్రభా మీరు మాట్లాడి దాసుని ఆత్మతో నింపి బలపరచమని కరుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిదన్న వాక్యం ఉందాము. మన మధ్య దైవజనులు ఇర్మియా గారు ఉన్నారు. వారు మనతో 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. కొద్దిగా ఒక గంటను వెళ్ళిపోదాం. అవునా? 9 అంత అయింది. అమ్మ 20-25 నిమిషాలు చెప్తారు మనకి. మనం ముగించుకుందాం. సమయాన్ని అన్నగారికి ఇస్తాం. ప్రైజ్ హల్లెలూయా. మొదటిగా అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. కొన్ని చోట్ల సంఘాల్లో అవకాశం మీరు ఇక్కడ అందరితో అవకాశం ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి. అందరూ మీ అభిప్రాయాలు చెప్పారు. చాలా సంతోషం. పరమగీతాల్లో వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అన్నప్పుడు తన ప్రియుడి గురించి చెప్పగలిగింది. అట్లాగనే మనం కూడా మరేంటి మీరు నమ్మిన దేవుని విశేషత ఏంటి అని అడిగినప్పుడు చెప్పగలిగి ఉండాలి. ఇంకా పరిశీలించండి, ఇంకా ఆలోచించండి, ధ్యానించండి. తెలియని విషయాలు ఉంటే అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకునే వ్యక్తులే ఆత్మీయంగా ఎదుగుతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక చదువులోనైనా అంతే. తెలియకపోయినా తెలిసినట్టు ఉండేవాళ్ళు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళలేరు. కానీ తెలియని విషయాలు సిగ్గు విడిసి అడిగి తెలుసుకునే వ్యక్తులు వారు ఎడ్యుకేషన్లో ముందుకు వెళతారు. అట్లా ఆత్మీయంగా కూడా అది మంచిది. సరే ఒక క్వశ్చన్ చదువుదాం. ఎందుకంటే ఉన్న సమయంలో కొంచెం క్లుప్తంగా ముగించాలి కనుక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అంటే మొదటి తిమోతి అంటారు. మొదటి తిమోతి మొదటి అధ్యాయం. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 15వ వచనం. ఎవరైనా చదువుతారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు
లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, సమయంలో ప్రభువా నీ బిడ్డలంగా ఏమైనా మేము నేర్చుకుంటూ సహాయం చేయండి. మరి ఒకవేళ అనేక సంగతులన్నీ ఒకేసారి ధ్యానించలేం, కానీ అవసరమైంది నేడు మాకు కావలసిన ఆహారం, ఈ క్షణాన్ని మాకు కావలసిన ఏమైనా ప్రభువా మరి 3 మాటలు మీరు మాకు అనుగ్రహించకపోతే మేము మేలు పొందలేము. ఖాళీగా పంపించాలని నమ్ముతూ ఈ సమయాన్ని మాకు ఆశీర్వదకరంగా దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మరి డిసెంబర్ అంటేనే క్రిస్మస్ వాతావరణం. దగ్గర నవంబర్ 25 నుండి కూడా క్రిస్మస్ మూమెంట్, క్రిస్మస్ సంతోషం. తప్పులేదు. వాస్తవానికి నేను చాలా కాలం ఉన్న సహవాసం మీరు కూడా ఎరుగుదురు, హెబ్రోన్ కానీ తర్వాత కొన్ని సంఘాలు సంస్థలు వాళ్ళు క్రిస్మస్ చేయకూడదు, క్రిస్మస్ చేయకూడదు, క్రిస్మస్ చేయకూడదు అనబట్టి చివరికి అది ఆడదారి తీసుకొచ్చామంటే వాళ్ళు పుట్టాడా మీ దేవుడు పుడితే డేట్ ఏది, ఎవిడెన్స్ అయ్యాని అని లోకస్తులు ప్రశ్నించేదాకా తీసుకొచ్చు. కాబట్టి అంటే నా తలంపు ఏంటంటే చేయకూడదని కూడా ఖచ్చితంగా చెప్పలేము. చాలాసార్లు ఇలా అంటాం కొన్ని విషయాలు, బైబిల్లో ఎక్కడుంది, ఎవరు చేశారు. కొన్నిసార్లు పదాలు బైబిల్లో లేనందువలన ఇప్పుడు ర్యాప్చర్ అనే పదం కనబడదు, కానీ ర్యాప్చర్ అనే వాస్తవం అయితే ఉంది, సంఘటన ఎత్తగొట్ట. అట్లానే పదాలు కనబడినందువల్ల లేవు అనుకోడు. ఖచ్చితంగా మరి యేసు ప్రభు అంటే సృష్టికర్త అయిన దేవుడు శరీరధారి భూమి మీదకి వచ్చినప్పుడు అసలు పరలోకమే దిగి వచ్చింది. అందుకే పరలోక సైన్య సమూహం దూతలందరూ కూడా పాటలు పాడారు, సంతోషించారు. ఎందుకంటే దేవుడు భూమి మీదకి రావడం మాట. అందుకే ఎబ్రీ పత్రికలు అంటాడు, ఒకడొక చోట ఇలా అడిగా అంటాడు, ఏం చూసి మనుషులు ఏం మంచి చూసి వెళ్తావయ్యా? ఆ మోసం చేసిన అతన్న, ఆ మాట తప్పిన అతన్న, ఆజ్ఞాతిక్రమించిన అతన్న, ఆ మనుషుడి కొరకు నువ్వు వెళతావా అంటే నేను వెళతాను, అతను నశించకూడదు. కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రతి మనుషుని యొక్క పాప పరిహారం మనందరికీ, మనుషులందరికీ అత్యంత ప్రాముఖ్యమైన, అత్యంత అవసరమైన పాప క్షమాపణ అనే విమోచన శిలువ బలియాగం ద్వారా సిద్ధపరచడానికి ఆయన కంకణం కట్టుకొని భూమి దిగొస్తే మనకు అది అంత విలువ లేనిది ఉంటుందేం, కానీ పరలోక సైన్య సమూహాలు పరలోకమే విడిచి మధ్యాహ్నానికి వచ్చి ఆ రాత్రి గొర్రెలు చూసి వారి అనుభవం అదే, దూతల సైన్య సమూహాలు పాటబడినాయి, సువార్తమానం చాటింది. ఇది ప్రజలందరికీ సంతోషకరమైంది. అందుకే నిజంగా చెప్పాలంటే సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద దిగి రావడం సంతోషించినోడు మనిషి కాదు. సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద దిగొచ్చాడనే విషయం, ఎందుకు వచ్చాడు, ఎవరు వచ్చారు నిజంగా అర్థమైతే సంతోషించుకుని ఉండే. కొంతమంది చూడండి ఏదో వాళ్ళ హర్షసాయాన్ని వీడియోలు చూస్తారు, కొంతమంది ఆయన కనపడితే సార్ అని ఏదో కాళ్ళ మీద పడ ఇది చేస్తున్నారు. గొప్ప వ్యక్తులు అంటాడే మన ఇంటికి వచ్చాయంటేనే నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నేను మాట్లాడలేకపోతున్నాను అయ్యి అంటావు. మరి దేవుడు దిగి రావడం ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. ఇది అందరూ, అందుకే ప్రజలందరికీ సంతోషకరమైంది. కాబట్టి ఖచ్చితంగా సృష్టికర్త దేవుడు భూమి మీద దిగురావట ఎంత సంతోషించినా తక్కువే. కాబట్టి అందుకే చూడు, ఏ వయసులో ఉన్నా బర్త్డేలు చేస్తారు. కళ్ళు ఊడిపోయినా బర్త్డేలు అంటే ఆనందం అందరికి, ఎవరికైనా లేదు. మరి అన్ని దినాలు, వివాహ దినాలు ప్రతిదీ చేస్తాం. మరి సృష్టికర్త దేవుడు భూమి మీద దిగిరావడం ఖచ్చితంగా ఆనందింపదగిందే. అయితే ఒకటి ఇక్కడ ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం, కేవలం ఏదో జస్ట్ దేవుడు భూమి మీద దిగి వచ్చాడు, పుట్టాడు, ఓకే నేను దానికి పప్పులు వండుకొని తింటాను, లైట్లు వేసుకుంటాను, పండగలా చేసి వదిలేస్తానంటే దాంట్లో మళ్ళీ అది గుడ్డితనం అయిపోయింది. అందుకే బైబిల్ మనం వచ్చింది అది 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఏముంది చదవండి. ఫస్ట్ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆ మాట గమనించండి. యేసు ప్రభువుని గురించి బైబిల్లో ఎక్కువ సార్లు ఆయన పుట్టెను అని రాసే కంటే ఆయన వచ్చెను అని ఎక్కువ రాశారు. ఇప్పుడు అచ్చం అదే సందర్భం కాదు కాబట్టి నేను ఆ వచనాలను చూపించట్లేదు. చాలా వచనాలు ఉన్నాయి.
అసలు ఎందుకు వచ్చాడు అనే విషయం మీదే నేను హోంవర్క్ చేసినప్పుడు సుమారు 12 విషయాలు, 12 రీజన్స్ ఉన్నాయి. 12 విషయాలు మనకి ఇవ్వడానికి వచ్చాడు. అట్లా వచ్చిన అనే పదాలు చాలా ఉంది. అందుకే పుట్టిన అని కూడా ఉంది, కానీ పుట్టిన అనేది తక్కువ సార్లు. ఎందుకంటే ఖచ్చితంగా శరీరం అని పుట్టాడు కాబట్టి, శరీరధారిగా పుట్టాడు కాబట్టి ఆ పదం కూడా వాడబడింది. కానీ అంతకంటే వచ్చిన అనేది ఎక్కువ సార్లు వాడబడింది. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20:28. మత్తయి సువార్త 20:28. అలాగునే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకును పుట్టిన వచ్చిన. ఇలా మీరు చాలా చోట్ల లోకాసువార్త 19:10, బుక్ ఆఫ్ లూక్ 19th and 10th verse, లోకాసువార్త 19:10, లోకాసువార్త 19:10. అక్కడ కూడా ఏముంది? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఇంకా చాలా సందర్భాలు. మొదటి యోహాను రాసిన పత్రిక ద ఫస్ట్ జాన్ పత్రిక, ఇది సువార్త కాదు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమే పాపం. ఈ మాట చూడండి, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. ఆ మాట చూసారా? కింద 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లైపోచుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆ మాట చూసారా? కాబట్టి ఎందుకు ఆయన లోకంలో ప్రత్యక్షమయ్యాడు? ఇదే మొదటి యోహాను రాసిన 4వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను రాసిన 4వ అధ్యాయం 9వ వచనం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. పుట్టెను కాదు, పంపెను. 10వ వచనంలో కూడా మనం దేవుని ప్రేమించదు మన కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తమంటూ తన కుమారుని పంపెను. అట్లా చాలాసార్లు పక్కన 5వ అధ్యాయంలో కూడా అంటాడు. కాబట్టి ఈ అనేక సందర్భాలు బైబిల్లో చాలా చోట్ల ఆయన వచ్చెను, లేకపోతే తండ్రి దేవుడు ఆయన్ను పంపెను, లేకపోతే ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు, శరీరధారి అయ్యాడు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఒక శరీరంలో దేవుడు అనే పరిపూర్ణ దేవుడు మానవ శరీర ఆకారంలో నివసించాడు. అదే యేసుప్రభు. యేసుప్రభు అంటే మనందరిలాగా కొంతమంది ఏదో మనుషులు కల్పించిన చరిత్రలు లాంటివి, అది కల్పించిన విషయాలు కాదు. అందుకే చాలా మంది తెలియక ఎప్పుడు పుట్టాడు, చరిత్రలో లేడు. నేను అంటాను, యేసుప్రభు లేడంటే చరిత్ర లేదు బాబు. చరిత్రకే చరిత్ర లేదు, చరిత్రే ఉండదు. దేవుడు ఉన్నాడు కనుక లోకం ఉంది. దేవుడు వెళ్ళాడంటే లోకం లేదు. ఆయన ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ఉండి కలుగు చేశాడు అన్ని. ఆయన ఉంటేనే ఏమైనా ఉంటుంది. అట్లానే ఆయన ఉన్నాడు కనుకనే చరిత్ర ఉంది. ఇంకా చెప్పాలంటే చరిత్రకు ఆధారమైన దట్ ఎనీథింగ్, సైన్స్కి ఆధారమైన, చరిత్రకు ఆధారమైన, సోషల్కి ఆధారమైన ప్రతి దానికి ఈజ్ ద సెంట్రల్. మీకేమైనా సందేహాలు ఉంటే వ్యక్తిగతంగా దీని మీద నిజంగా తెలుసుకునే ఉద్దేశం ఉంటే మాట్లాడడానికి మేము సిద్ధమే. మీరు వచ్చిన పర్లో మమ్మల్ని రమ్మన్న పర్లు. రేపు పర్లో కూడా ఒక ఆయన వస్తానన్నాడు, యేసు ప్రభు దేవుడా అనే దాని మీద రమ్మని చెప్పాను. బైబుల్ ఇట్స్ ఎవిడెన్షియల్ బుక్, ఆధారాలు కలిగి నమ్మదగిన గ్రంథం. సత్యము నమ్మకపోతే నీ ఇష్టం, నిజం నమ్మకపోతే మనిషి స్వభావమే అది. దాన్ని ఎవరైనా చేయలేదు. మనుషులు ఉన్న పాపాన్ని బట్టి మనిషి నిజం నమ్మడు. చూసారా, చాలాసార్లు భర్త నిజం చెప్పినప్పుడే భార్య నమ్మదు. అమ్మో నీ మాట నమ్మడానికి వీల్లేదంటే ఏమంటాం మనం కూడా. అందుకే నాదే తప్పు లేదు, నీకు అబద్ధం చెప్తే బాగుంటుంది అంట. అట్నే భార్య నిజం చెప్పినప్పుడే దొరుకున్నాము. నమ్మో నీ మాట నమ్మడానికి లేదంటే నాదే తప్పు నిజం చెప్పడం. కాబట్టి మనిషి, ఎందుకంటే ఆది మానవుడు అపాది యొక్క అబద్ధం నమ్మిన కారణాన అబద్ధము త్వరగా నమ్ముతాం, నిజాన్ని సందేహిస్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వాస్తవం, ఆయన భూమి మీద దిగి వచ్చాడు. సరే, అయితే నేను స్టార్ట్ చేయాలనుకున్నా కాబట్టి మీకు ఈజీ గుర్తుంటానికి
ఎందుకు వచ్చాడు? మంచి టాపిక్ మీద మీ అందరిని అన్న అడిగాడు. ఎందుకు వచ్చాడని ఎరగడం కూడా చాలా అవసరం ఉంది. అసలు ఎందుకు వచ్చాడో తెలుసుకోకపోతే 8 మంది సంతోషించడంలో పండుగ చేసుకోవడం అర్థమే లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, సహజంగా ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు బాగా వినాలి. ఒక వ్యక్తి ఎవరైనా మన ఇంటికి వస్తే, మన చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, తెలియనోడు కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళన్నా చెప్పాలి ఎందుకు వచ్చామని, లేకపోతే మనమన్నా అడిగి తెలుసుకుంటాం. ఎన్ని వ్యవహారాలు మాట్లాడినా ఈ విషయం కూడా అడిగి తెలుసుకుంటాం. అంతేనా కాదు? ఏంది ఏదో దారిని పోత వచ్చినట్టుండారే అనుకుంటాం. మొత్తానికి ఏదో రకంగా వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. చూసారా? నువ్వు అడగలేదు, ఆయన చెప్పలేదు. నువ్వు పెట్టిన చక్రాలు అయ్యి తిని అన్నం తిని కోడు మాసంతో అన్నం తిని సరే వెళ్ళొస్తాను వెళ్ళాడు అనుకో, అడగకపోతే ఏమైంది తెలుసా? వెళ్ళినాకైనా డౌట్ అవుతుంది. ఏంటి అన్ని తిన్నాడు కానీ అసలు ఎందుకు వచ్చాడు ఆయన చెప్పలేదేంటి, నేనన్నా అడగలేదేంటి అబ్బా అంట. మీ కొత్తగా చెప్పాను ఆయన ఎవరు వచ్చిపోయాడంటే ఎందుకు వచ్చాడంటే మరి ఎందుకు వచ్చాడంటే మరి ఆయనన్నా చెప్పాలి, నువ్వన్నా అడగాలి, నువ్వన్నా ఎట్ట అడగలేదు మతి లేదు అనుకుంటాడు. అవునా? నా ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతనన్నా చెప్పాలి ఎందుకు వచ్చానని, మనమన్నా అడగాలి. అందుకే ఎందుకు వచ్చాడు ఇది చాలా ప్రాబ్లం. సృష్టికర్త అయిన దేవుడు శరీరధారం భూమి మీదకి వచ్చాడు, మంచిదే. చాలా విషయాలు ఉన్నాయి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. నేను అనుకుంటే ఒక 3 మాటలు చెప్పాలి, ఒక 3 మాటలు. ప్రథమైన విషయాలు, చాలా సంగతులు ఉంటాయి. ఎందుకు వచ్చాడంటే కేవలం పండగ చేయించుకోవడానికే కాదు. సృష్టికర్త అయిన దేవుడు శరీరధారి అవ్వడం, మన కొరకే కంకణం కట్టుకుని ఆయన మన పాపరిహారం కొరకు సిలువ కార్యం నెరవేర్చడానికి నరుడు అవ్వడం సంతోషింపదగిన విషయమే, అదేమి తక్కువ కాదు, ప్రజలందరికీ సంతోష విషయమే. కానీ అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆ సిలువ కార్యం చేశాడు, లేకపోతే ఎందుకు భూమి మీద దిగొచ్చాడు, ఎందుకు నరవతారు, ఈ విషయం అర్థం చేసుకోవాలి. నేను అంటాను 3 విషయాలు. 3 మీకు తేలిగ్గుంటానికి తెలుగులో వి అనే అక్షరంతో చెప్తాను. 3 వి అని ఉంటుంది. వి అనే అక్షరంతో గుర్తుపెట్టుకోండి తెలుగులోని. మొదటిది ఎందుకు వచ్చాడంటే, మొదటిది కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సియన్స్ 1st చాప్టర్, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలస్సీ 1వ అధ్యాయం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఆ మాట గమనించండి. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకు? మనకు విడుదల ఇవ్వడానికి. విడుదల లేకపోతే విమోచన అని కూడా అనవచ్చు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే మానవునికి విడుదల, విమోచన. అందుకే సువార్తల్లో కూడా ఉంటుంది, చీకటిలో కూర్చున్న జనులు వెలుగు చూస్తున్నారు, చీకటిలోంచి వెలుగులోకి, పాపములో నుండి పవిత్రతలోకి. ఇక్కడ ఏమంటాయంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి, సాతాను అధికారం కింద నుండి మనుషుని విడిపించి దేవుని అధికారం కిందకు తేడానికి, తన రాజ్య నివాసులంగా చేయడానికి. సో మానవుడికి విడుదల. ఏంటి విడుదల? బాగా వినాలి. విడుదల అంటే ఏంటి? మనం ఏం చూస్తామంటే అన్ని తక్కువ వాటినే చూస్తాం. అప్పుల నుండి విడుదల, రోగాల నుండి విడుదల, చిక్కుల నుండి విడుదల, దుఃఖం నుండి విడుదల, ఇల్లు లేకపోయిన సమస్య నుండి విడుదల, ఇవే చూస్తాం. అవన్నీ చిన్న చిల్లర. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న అసలైన విడుదల పాపక్షమాపణ, పాపనుడు. అందుకే చాలా ఇందాక మనం చదివిన దగ్గర కూడా 1 తిమోతి 1:15 కూడా ఏముంది? పాపులను రక్షించుడి. ఇది ప్రాథమికమైనది, అసలైంది. ఎందుకంటే ప్రతి పనులు అసలైంది ఉంటుంది, అడిషనల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది. పెన్ ఎందుకు తయారు చేశారు? రాయడానికైనా? పాపం మొత్తం పడవడానికి. ఇంట్లో కత్తిపేట ఉంటుంది ఎందుకు? కూరగాయలు అయ్యి కోయడానికి. కానీ కోపం వచ్చినప్పుడు కొందరు ఈ మధ్య ఆడవాళ్ళని కూడా నమ్మడానికి లేదు. ఒక ఇంట్లో కొట్టుకుంటున్నారు, అలరి అవుతుంటే ఏంటని నేను పరిగెత్తే ఆడ మగ మనిషి కొట్టు, ఆడ ఆమె 4 మడతేసి ఆ కత్తిపేట తీసుకొని ఆయన మీద ఇంక మేము అది లాగేసాం. కాబట్టి అది మెడకాయలు తలకాయలు వేయడానికి కాదు, ప్రధాన పర్పస్. అట్లనే ఆయన వచ్చింది ఇవన్నీ చిన్న విషయాలు. నీకు సహాయపడతాడు, అప్పులు తీరుస్తాడు, రోగం తగ్గిస్తాడు, దయ్యం నుండి విడిపిస్తాడు. ఇవన్నీ సహజమైన విషయాలు, ఇవన్నీ ఉపకారాలు. కానీ వాటి కొరకు మాత్రమే కదా ఆయన వచ్చింది. ఆయన వచ్చిన ప్రథమైన ఉద్దేశం నిన్ను పాపం నుండి విడిపిస్తాడు. ఒక విషయం జ్ఞాపకించుకోవాలి, పాపం నుండి విడిపించబడకపోతే, రోగం విడిపించబడినా, దయ్యం విడిపించబడినా, అప్పులు విడిపించబడినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ వస్తాయి. శరీరం ఉన్నంత వరకు రోగాలు వస్తాయి. ముక్కు అన్నాక పడిసం పట్టుకుని ఉంటుందా? శరీరంలో ఉన్నంత వరకు రోగాలు వస్తాయి. ఇవన్నీ సహజంగా వస్తాయి. అందుకే చూసారా యేసు ప్రభు బైబిల్లో
ఆయన పరిచర్యలో రోగిని తీసుకొస్తే డైరెక్ట్గా రోగం స్వస్థపరచకుండా ముందే ఉంటాడు, కుమారుడా నీ పాపాలు క్షమించుకో. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపడి ఉండాలి, ఏంటయ్యా రోగం తగ్గించమంటే పాపాలు అంటాడని. తర్వాత రోగి స్వస్థపడతాడు, నీ పరుపెత్తుకొని వెళ్ళి ఇప్పుడు అంటాడు. ఎందుకు అలా చేశాడంటే పాపం క్షమించబడితే అన్నీ దొరికినట్టే నీకు. ఇది లేకుండా మిగిలిన దొరికినా అవి మళ్ళీ, ఫర్ ఎగ్జాంపుల్ లాజరు ఉన్నాడండి, 4 రోజులు అయినాక లేచాడు, ప్రపంచంలో గొప్ప అద్భుతమే, కానీ మళ్ళీ చనిపోలేదా? ఈరోజు లేడు లాజరు, మళ్ళీ కొంతకాలం చనిపోతాడు. మరణం నుండి నువ్వు లేపబడినా మళ్ళీ చనిపోతావు, అది రిపీట్ అయ్యే విషయాలు. కానీ పాప క్షమాపణ మానవుడి జీవితంలో పాపం నుండి విడిపించడానికి, స్నేహితుడు సోడు ఇక్కడ కూర్చున్న బయట నుంచి వింటున్నా, ఈ లైవ్లో వింటున్నా, మీరెవరైనా దయచేసి 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 సంతోషించు, పొలా వండుకో, బట్టలు కొట్టించుకో, ఇళ్ళు రంగేసుకో, అన్ని మంచిదే. ఒక ఆయన అన్నాడు, పండగ అంటే ఏంటంటే పంటికి, ఇంటికి, ఒంటికి, కంటికి. కొంతమంది గుర్తుంటుందని క్రిస్మస్ వచ్చినప్పుడు వస్తువులు కొంటారు, పెద్ద పెద్ద ఆఫర్లు పెడతారు కాబట్టి న్యూ ఇయర్ కాడికి వస్తువులు కొంటే కొను, కంటికి నచ్చినవి అన్ని చెయ్యి, పంటికి ఎందుకంటే ఇదివరకు పెద్దగా వంటలు వండుకోరు, నాన్ వెజ్ ఏదైనా పండగప్పుడే ఆ పండగలను పెడితే అటನ್ನು వండుకుంటారు. ఇప్పుడు అదేం లేదులే, నాన్ వెజ్ రోజు మార్చి రోజు అవసరం డైలీ ధర వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సమృద్ధి ఆర్థిక పరిస్థితి అయితే కేవలం భౌతికమైన వాటి కొరకే కాదు, నిన్ను నీ పాపం నుండి విడిపించడానికి ఏమంటే ఆయనే రావాలా. ఎస్, దీని విషయం ఇంకే అనుమానం లేదు. యేసు ప్రభు యొద్ద తప్ప స్నేహితుడు కావాలంటే పరిశీలించుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా తిరిగా ఏమైనా చేసుకో, నువ్వు ఇంకేమి చేసినా ఆయన యొద్దకు వచ్చేంతవరకు పాపపు క్షమాపణ విడుదల పొందలేవు, అంతే. మార్క్స్ 2:10 అందుకే చెప్తుంది, మనిషి కుమారునికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారము కలదని మీరందరూ తెలుసుకోవాలి. యు హావ్ టు నో. మానవుడు ఎరగాల్సిన విషయం యేసు ప్రభు దగ్గర మాత్రమే పాప క్షమాపణ. ఎందుకని? ఆయన మాత్రమే పవిత్రుడు కాబట్టి. పవిత్రుడే నీ పాపాలు క్షమించగలడు ఖచ్చితంగా. ఒక గుడ్డివానికి చూపున్నవాడు నడిపించగలడు. నువ్వు గుడ్డి, ఆయన గుడ్డి, ఇద్దరు నేను నడిపిస్తానంటే ఇద్దరు కలిసి గోతులు పడతారు. బైబిల్ ముందే చెప్తారు, గుడ్డివాని నడిపించిన ఇద్దరు కలిసి గోతులు పడతారు. కాబట్టి గుడ్డివానికి చూపున్నవాడు ఎంత అవసరమో చదువు రాని వ్యక్తికి చదువుకున్న వ్యక్తి చదివి పెట్టగలడు. గోతులో పడ్డవాన్ని ఒడ్డునున్నవాడు తీయగలడు. డ్రైవింగ్ రాని వ్యక్తి బండి కొనుక్కుంటే డ్రైవింగ్ వచ్చిన వ్యక్తి డ్రైవ్ చేసి తోలుకొని పోగలడు. అట్లానే పాపైన మానవుడికి పాప పరిహారం, పాప రహితుడు, పాపము లేనివాడు, పవిత్రుడు చేయగలడు. అందుకే యేసు ప్రభు మాత్రమే నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు మాత్రం నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా ఎప్పటికైనా ఎక్కడైనా ఎప్పుడైనా రుజువు చేయగలరా, చూపించగలరా అని చెప్పాడు. ఏమండి, ఉన్న విషయాలు యథార్థం ఉన్నదున్నట్టు ఏదో అవసరమైతే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదు. ప్రపంచ చరిత్రలో ఎన్నడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని చెప్పిన వారు ఉన్నారా? చెప్పలేరు, చెప్పిన అబద్ధం అంటారు. కాబట్టి అంత ఖచ్చితంగా వాస్తవంగా చెప్పగలిగాడు కనుకనే ఆయన మానవుడికి పాపం నుండి విడుదల చేయగలిగిన ఏకైక మార్గం. ఓకే, ఇంతలో ముగించాలి కనుక మొదటి విషయం ఆయన ఎందుకు వచ్చాయంటే, మొదటి వి ఏంటి? విడుదల. విడుదల చేయడానికి వచ్చాడు. విడుదల ఏంటంటే పాపము నుండి విడుదల, పాప క్షమాపణ. పాపం విడుదలైందంటే అన్ని విడుదలైనట్టే. పాపం పోతే శాపం పోతే, శాపం పోతే రోగం పోతే, రోగం పోతే సమస్యలన్నీ పోతాయి. పాపంతో అన్నీ పోతాయి. ఆఫర్ అన్నమాట, 1+all అన్నమాట. పాప క్షమాపణ దొరికితే అన్ని దొరుకుతాయి. అది వెతికి చూడు. అది మొదట ఇవ్వడానికి వచ్చాడు. రెండోవి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? విజయం ఇవ్వడానికి వచ్చాడు. విజయం అదేంటి? రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ 8th chapter. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చూడండి. 37వ వచనం 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం. ఈ మాట గమనించండి. ఎవరి ద్వారా విజయం అంట? మనలను ప్రేమించిన వాని ద్వారానే విజయం. మనల్ని ప్రేమించిన వాడు ఎవరు? యేసు. ఖచ్చితంగా ప్రేమలు ఉన్నాయి, ప్రేమల్లో రకాలు ఉన్నాయి, ప్రేమల్లో స్థాయిలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ప్రేమతో ఏది సాటిగా, పైన లేదు, సమానంగా లేదు, దగ్గరగా కూడా ఏది లేదు. అందుకే ప్రపంచంలో యేసు ప్రభు ప్రేమ మీద రాయబడినన్ని పాటలు
కోట్ల కొలది పాటలు కేవలం ఆయన ప్రేమ మీదే రాయబడిన పాటలు ఇంకెవ్వరికి దేనికి ఏ ప్రేమకు రాయబడ్డాయి. ఆయన ప్రేమ కొలతలేంది, పోల్చలేంది, అన్కంపారబుల్. ఏ ప్రేమకు సరిపోదు. ప్రతి ప్రేమలో కొద్దిగైన స్వార్థం ఉంటుంది, ఆయన ప్రేమ నిస్వార్థమైనది. ప్రతి ప్రేమలో కొంత అపవిత్రత మిళితమైనది, ఆయన ప్రేమ పవిత్రమైనది. అందుకే ఆయన మనల్ని ప్రేమించింది మన ద్వారా మనకి ఏం దొరుకుతుందంటే, ఎందుకు ఆయన వచ్చాడంటే విజయం ఇవ్వడానికి వచ్చాడు. విజయం. అందుకే చూస్తారా బైబుల్ అంతా అదే. 1 కొరింథీ 15 అధ్యాయం, 1 కొరింథీ 15 అధ్యాయం, 1 కొరింథీ 15 57 వచ్చిన 1 కొరింథీ 15:57. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకేంటి జయము. ఏం జయము? ఏం జయము? ఆళ్ళను కొట్టే అందరి మీద జయం కాదు, పోట్లాడే జయం కాదు, పాపం మీద విజయం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపము నుండి విడిపించడానికే కాదు, పాపమును జయించే వ్యక్తిగా చేయడానికి. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రపంచంలో నిజమైన క్రైస్తవుడు ఎవరో తెలుసా? స్వస్థ పొందినవాడు కాదు, బాప్తిసం పొందినవాడు కాదు, పాపం మీద విజయం పొందినవాడు నిజమైన క్రైస్తవుడు. పాపమును జయించి జీవించాలి, ప్రభువును పోలి బ్రతకాలి. ప్రభువుతో సంబంధం ఉంటే, ప్రభు నీ హృదయంలో నీ జీవితంలో నిజంగా ఉంటే, ప్రభుకు నువ్వు భయపడుతుంటే, ప్రభు మాట ప్రకారం జీవిస్తుంటే ఖచ్చితంగా నువ్వు పాపాన్ని జయించి ఉంటావు. అంతే. పాపం నీ విషయంలో ఓడిపోతుంది. లోకం నమ్మకపోవచ్చు, ఏమండి ఎట్లయినా స్త్రీ తానే దగ్గరకు వస్తే ఎవరు వెళ్తారంటారు. కానీ బైబుల్ అలాంటి ఎవిడెన్స్ ఇస్తుంది, అలాంటి శక్తి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు, ఇట్స్ నాట్ స్టోరీస్, కథలు కాదు. యోసేపు అనేవాడు చరిత్రలో ఉన్నాడు, వెళ్ళి తెలుసుకో. మొట్టమొదట ఫుడ్ కార్పొరేషన్ స్టార్ట్ చేసిన వాడు, గూడెమ్స్. కరువు రాబోతుందని ముందే తెలిసి ఆ కరువు కొరకు భద్రతనిచ్చిన వాడు. కాబట్టి యోసేపు పాపాన్ని జయించాడు. వస్త్రం విడిచైనా, దిగంబరైనా పర్లేదు, తర్వాత జైలుకి వెళ్ళిపోయినా పర్లేదు, నిందబడినా పర్లేదు, పాపం మాత్రం వద్దు, నా దేవునికి విరోధంగా నేను ఎట్లీ పాపం చేస్తాను పరుగు తీశాడు. ఈరోజు మనుషులు పాపం కొరకు వాళ్ళు పరిగెత్తున్నారు, కానీ పాపం నుండి పరిగెత్తేవాడు నిజమైన క్రైస్తవుడు. అందుకే పాపం మీద విజయం ఇవ్వడానికి వచ్చాడు భూమి మీద. యేసు ప్రభు ఇక్కడ ఒక విషయం గమనించాలి, విశ్వాసులు కేవలం రక్షించడానికి కాదు, రక్షణ దగ్గర ఆగిపోతే పరలోకం పోగొట్టుకుంటావు, జాగ్రత్త. నేను ఎందుకంటే రక్షణ అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళడానికి మొదటి మెట్లు లాంటిది. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, బట్ దేర్ ఆర్ సమ్ స్టెప్స్. ఇంకా మెట్లు ఉన్నాయి. ప్రభు కొరకు బ్రతకాలి, నిష్ఠతో, రోషంతో, పవిత్రతో. అందుకే బైబిల్ అంతా అది అన్నాడు, నేను పవిత్రుడు కనుక మీరును, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు. మత్తయి 5:8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అందరూ చూడరు. ఫిబ్రవరి 12:14, అందరితో సమాధానము పవిత్రత కలిగి ఉంటూ ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. పరిశుద్ధత, పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. పరిశుద్ధులు ఎత్తబడతారు. అందుకే ప్రకటన గ్రంథం అంతా జయించువాన్ని, 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 జయించువారు మాత్రమే ఎత్తబడతారు. జాగ్రత్త. పాపం విషయంలో ఓడిపోతే పరలోకం మర్చిపో, నీకు కాదంతే. ఇందాక ఒక అక్క చెప్పింది, బాగా చెప్పింది. ఊరికే రక్షణ పొందమంటే బాప్తిసాలకు బయలుదేరి వస్తారు. ఇదేదో పలహారం లాగా ఇంకేదో వస్తుందని, ఉన్నాయి అప్పులు పోతాయి అనుకోని. ఒక ఆయన వచ్చాయంట, పాస్టర్ గారు బాప్తిసం ఇస్తుంటే బాప్తిసాలు ఇచ్చే దగ్గరకు వచ్చి ఆయన అన్నాడు, ఏమంటే నాకు కూడా ఇవ్వండి అన్నాడు. ఇది ఇప్పుడు అడిగితే ఇచ్చేది కదా అంటే, కాదు ఇవ్వండి అంటే అప్పుడు అన్నాడు, ఎందుకు తీసుకోవాలనుకున్నావు అన్నాడు. మా ఫ్రెండ్ చెప్పాడు బాప్తిసం తీసుకుంటే కలిసి వస్తుంది అంటగా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడ, సరే ఇస్తే నీకు చివరిలో ఇస్తాను, మీ ఫ్రెండ్ చెప్పింది అయితే కలిసి రాదు, చివరిలో ఇస్తే వాళ్ళందరూ మురికి నీకు కలిసి వద్దు అన్నాడు. బాప్తిసంలో ఏంటంటే కలిసి వస్తే నీకు నీళ్ళలో మురికి కలిసి రావాలి, అది కాదు కలిసి వచ్చేది. అవి బాప్తిజం మాత్రమే తీసుకొని చాలదు, ప్రభు కొరకు నిష్ఠతో, రోషంతో, పవిత్రత. ఈ గ్రంథం చేతులు పట్టుకున్నామంటే ఇదేం చెప్తుందో అలా బ్రతకనప్పుడు ఎందుకండి నాకు అర్థం కాదు. దీనికి అవమానం కలిగించడానిక, ఆయనకు అవమానం తేయడానిక. అందుకే జ్ఞాపకం ఉంచుకోవాలి, బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి నీ ప్రతి కదలిక, నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన లోకం గమనిస్తుంది. నువ్వేం చేస్తున్నా మొట్టమొదటి దేవునికి వస్తుంది మాట. ఇప్పుడు మేమే ఉంటాం, నా భయం ఎప్పుడు అదే, నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇప్పుడు విశ్వాసగా కొంతమంది విశ్వాసం అయితే నీ వరకు నష్టం జరిగింది. నన్ను చూసి అనేకులు విశ్వాసులు తప్పితే ఏ విషయం ఏందని ఇతరులు నష్టపడకూడదు నా ద్వారా. కాబట్టి అనేకులకు ముందు దేవునికి అవమానం. కాబట్టి అందుకే ఆయన ఎందుకు వచ్చాడంటే, మొదటిది విడుదల ఇవ్వడానికి వచ్చాడు, రెండోది అంటే ఒకటి చెప్పాను, రెండోది పోతున్నట్టు.
విజయం ఇవ్వడానికి వచ్చాడు, పాపం మీద విజయం ఇస్తాడు. దెన్ థర్డ్, మూడోది ఇంకొక వి ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక. ఇది చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక మరి చాలా వచ్చిన ఒక్క వచ్చిన చదువుదాం. హెబ్రీ 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీ 4 మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటమని వాగ్దానము ఇంకా నిలిచి ఉన్నది. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తామనే వాగ్దానం ఇంకా ఈరోజు మనకు కూడా ఉంది. ఏంటి ఆ విశ్రాంతి? 5వ వచనం కూడా చూడండి, అక్కడే 5వ వచనం కూడా, ఇదిగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. సరిగా జీవించకపోతే విశ్రాంతిలో ప్రవేశింపరని కూడా చెప్తాడు. ప్రభు కొరకు జీవిస్తే మీరు నా విశ్రాంతిలో ప్రవేశిస్తారని చెప్తున్నాడు. అందుకే మత్స్యత 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన మానవాళ్ళని పిలుస్తూ ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులను నా ఎద్దుకు రండి, నేను మీకు. మనం ఏమంటామంటే సంతోషం ఇస్తాను, సమాధానం ఇస్తా, పాప క్షమాపణ ఇస్తా, ఇవన్నీ చెప్తాం, మంచిదే. కానీ ఆయన అస్సలు ఫైనల్ చెప్తున్నాడు. ఏమిస్తా అన్నాడు? నా ఎద్దుకు రండి, నేను మీకు. ఏంటి విశ్రాంతి? దైవజనుడు భక్సింగ్ గారు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన అంటే కొందరు ఎవరైనా బాగా టైర్డ్ అంటే, బ్రదర్ ప్లీజ్ టేక్ రెస్ట్, కొద్దిగా విశ్రాంతి తీసుకోండి అంటే చాలు. వెంటనే ఆయన అంటే మై రెస్ట్ ఇన్ హెవెన్ అన్నాడు. నా విశ్రాంతి పరలోకంలో ఎక్కడ కాదన్నాడు. ఇంకో పెద్ద ఆయన అన్నాడు. ఆయన ఏమంటాడంటే క్రైస్తవుడు రెస్ట్ తీసుకునేది అలవాటు పడకూడదు, రెస్ట్ తీసుకోవడం అలవాటు పడితే, ఆయన ఇంగ్లీష్లో బాగుంటుంది సామెత, రెస్ట్ గివ్స్ రెస్ట్ అంటాడు. విశ్రాంతి తుప్పు పట్టేటట్టు చేస్తున్నాడు, అంతే కదా. ఒక ఇనుప పనిముట్లు ఉంటాయి, ఖాళీకి పెట్టేవారికి ఏం చేస్తాయి? తుప్పు పడితే. వాడుతుంటే ఏమవుతాయి? మెరుతుంటాయి. ఎంత పని చేస్తావు అంత ఆరోగ్యం వస్తే అంత మెరుతావు. ప్రభు కొరకు ఇంకా ప్రకాశిస్తావు, ఆయన కొరకు ప్రయాసపడతావు. కాబట్టి ఏదేమైనా ఎందుకు ఆయన వచ్చాడంటే పరలోకం అనే విశ్రాంతి. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ప్రభువు నందు చనిపోయిన వారు ఎక్కడ ప్రవేశిస్తున్నారు? తమ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. అక్కడ అసలైన విశ్రాంతి అంటే పరలోకానికి చెందింది. నరకము విశ్రాంతి లేనిది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, రోదనదు. సోదరుడు నువ్వు అక్కడికి వెళ్ళకూడదని ఈ ప్రయాసాలు. అదేంటి? ఈ చల్లు ఎందుకు? ఈ దేవుని బిడ్డలు పని లేక కాదు, రెస్ట్ తీసుకోలేక కాదు, అనేక రోగ బలహీనతల నుండి కూడా, పనులుండి కూడా, అలసిపోయిండి కూడా. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు, సోదరి రక్షించబడ్డ బిడ్డలు కూడా అశ్రద్ధగా జీవించవద్దు. ఈ 3 విషయాలు, జస్ట్ 3 వీలు. మొదటివి ఏంటి? విడుదల. ఏంటి విడుదల? అప్పులు, రోగాలు, ఇవన్నీ తర్వాత విషయాలు. మొదటిది పాపం నుండి విడుదల చేయడానికి వచ్చాడు. పాపం విడుదలైతే ఆటోమేటిక్గా శాపం అన్నీ పోతాయి. ఇవి పెద్దగా చూపొద్దు దయచేసి. సమస్యలు, శాపంలో పుట్టిన పరిస్థితులు పోవచ్చు, రావచ్చు మళ్ళీ. కానీ పాపం నుండి విడుదల జరిగితే నీకు అన్ని జరుగుతాయి. ప్రభువు దొరుకుతాడు. పాపం నుండి విడుదల ఇవ్వడానికి వచ్చాడు. రెండోవి ఏంటి? విజయం. పాపం మీద విజయం. యేసు ప్రభువులో, ప్రభు కొరకు కొంచెం రోషం కలిగి ఉంటే విజయవంతమైన క్రైస్తవుడుగా ప్రభువుని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన ఎడల యథార్థహృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా కొంచెం ఆసక్తి కలిగి ఉంటే నిన్ను బలపరిచి విజయవంతుడుగా, విజయవంతురాలుగా ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి. ఆకాశం కింద భూమి పైన పాపాన్ని జయించిన వ్యక్తులున్నారంటే అందరూ కాదు, కొందరు క్రీస్తులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందువల్లంటే వాళ్ళకు ప్రభు కొరకు జీవించాలని తృష్ణ, రోషం, పట్టుదల ఉన్నవారు రోషంతో విజయవంతులుగా జీవిస్తున్నారు. చాలా మంది రక్షణ పొంది మళ్ళీ పడిపోయి బ్రతుకుతున్నారు. బైబిల్ వదిలిపెట్టరు, పాటలు వదిలిపెట్టరు, మందిరం వదిలిపెట్టరు. జీవితం మాత్రం పడిపోయిన జీవితం. అలాంటి వాళ్ళని చూసే చాలా మంది ప్రభు ఎదుగు రాలేకపోతారు. అయితే అది లోకం చేసే తప్పు. నీకు కావాల్సిన ప్రభు, కావాల్సిన పరలోకం. ఎవరో పడిపోయిన వాళ్ళని చూసి నువ్వు పరలోకం పోగొట్టుకుంటానంటే, నేను అదే అంటావు. సంఘం అంటే పరలోకానికి వెళ్ళే బస్సు ఎక్కావు, హైదరాబాద్ పోవాలి. నీ పక్క సీట్లో చేపల గంపాయన ఉన్నాడు, ఉన్నాడని నువ్వు దిగిళ్ళేవు అనుకో, నష్టం వరకు. చేపల గంపాయన బాగానే పోతాడు. ఇక్కడికైతే 11ంటికి ఎక్కావు, నందిగామ అవతల దాటినాక చేపల గంపాయన అమ్మో కంపు తట్టుకోలేకపోతున్నా, అది దిగామనుకో, ఆ చీకట్లో అటు ఇటులో పోయి మామూలు గరిచి నష్టపడేది నువ్వే. తెల్లారి హైదరాబాద్ జారలేక మళ్ళీ ఎప్పుడో వేరేది పట్టుకొని వెళ్ళాలి. కానీ చేపల గంపాయన బాగానే పోతాడు. అట్లా ఎవరో వైపు చూసి ప్రభు దగ్గరికి రాక పరలోకం పోగొట్టుకుని నరకానికి పోవద్దు దయచేసి నా ప్రియులారా, ప్రియ స్నేహితులారా. బలహీనులు ఉన్నారు ఇక్కడ.
నేను అదే అంటాను, ఒక నిజం వెనకాల చాలా అసత్యాలు ఉంటాయి. డూప్లికేట్స్ వేటికి పుడతాయి? బెస్ట్ కంపెనీ వాటికే డూప్లికేట్స్ పుడతాయి. అది ఆల్రెడీ చెత్త కంపెనీ, దానికి డూప్లికేట్లు ఏం పుట్టవు. కాబట్టి బెస్ట్ కంపెనీస్కే డూప్లికేట్స్ పుడతాయి. వాస్తవం ఉన్న చోటే పడిపోయి తప్పైన ప్రజలు ఉంటారు, మంచి వాళ్ళని చూసి నష్టపడద్దు, ప్రభువుకి చూద్దాం. అందుకే ఆయన మనకు విడుదల, పాపం నుండి విడుదల. రెండోది పాపం మీద విజయం కలిగిన క్రైస్తవ జీవితం. మూడోది ఒకరోజు విశ్రాంతి, తన పరలోకంలో ప్రవేశం. యేసు ప్రభు వెళ్ళిపోతూ శిష్యులతో చివరగా మాట్లాడిన వర్తమాన యోహాను సువార్త 14, 15, 16 వచనాల్లో 14వ అధ్యాయంలో ఆయన అదే అంటాడు, నేనుండు స్థలంలో ఓ నా పిల్లలారా, నా ప్రియులారా, నా శిష్యులారా, నా బిడ్డలారా. ఎక్కడేదో బైబిల్ పడుతూ కాసేపు తిరిగి చనిపోయి నరకానికి పోవటం కాదు మీ విషయం. నేనుండు స్థలంలో మీరు అక్కడికి రావాలి, నేనున్న అక్కడ కనపడాలి, సంతోషం. అందుకే ఊరికి వాళ్ళు ఆలోచించి పరలోకంలో కనపడతావా? ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే ఎత్తబడతావా? ఎత్తబడేటట్టున్నావు, విడిచిపెట్టబడేటట్టున్నావు. ఏమైనా ప్రభుకి అయిష్టమైనట్టు విడిచిపెట్టావు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజంగా పరలోకం కావాలన్న వ్యక్తి పరలోకానికి అడ్డొచ్చేది ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రభువా నీకు ఇష్టం లేదని తెలిస్తే ఇక నాకు అవసరం లేదు, నువ్వే ఇష్టపడింది నాకు వద్దు. లోకంలోనే చూడండి, ఎవరన్నా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి ఇష్టమైనట్టు మారిపోతాడు, ఇష్టం లేని వదులుతాడు. అట్నే అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయికి ఇష్టమైన డ్రెస్అప్లో వస్తుంది. ఇది భౌతికమైన. మరి ప్రభువు నిజంగా ప్రేమిస్తే, ప్రభుకి ఇష్టంగా జీవించాలనుకుంటే ఆయనకు అయిష్టమైంది ఖచ్చితంగా విడిచిపెడతాం. అదే నిజమైన క్రైస్తవులు. కాబట్టి ఆయన మనకు విడుదల, విజయము, విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. అట్టి కృప, అట్టి ఆత్మ సంబంధమైన శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించింది. హల్లెలూయా. సమయభావాన్ని బట్టి అంత త్వరగా ముగించారు, ఏమో త్వరగా పంపుతారుగా. మీ అభిప్రాయాలన్నీ తీసుకున్న బట్టి కొద్దిగా లేట్ చేయండి. కానీ ఎందుకో తలంపు దేవుడికి ఇచ్చారు. అన్న కొద్దిగా ఏమవుద్దు 2 నిమిషాలు అంటే పర్లేదు, ఎప్పుడు మనం చెప్తుంటాంగా ఇదేదో బాగుంది పర్లేదు కానీ అని అన్న కూడా యాక్సెప్ట్ చేశారు. అయినా చక్కగా 3 విషయాలు ప్రభు మనతో పంచుకున్నారు. మరి సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పుడు కూడా అయ్యగారు చెప్పారు అనుకోకూడదు. ఎవరు చెప్పారు అనుకోవాలి? దేవుడే మనతో మాట్లాడాడని అనుకోవాలి. ఓకేనా? మంచిది. మరి రేపు ప్రార్థన చేయని నయం గారి ఇంట్లో ప్రేయర్ ఉంది, జ్ఞాపకం చేసుకోండి. ఎల్లుండి శనివారం, పైన ఆదివారం ఏ కొడుకుల్లో కూడా మనం